హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరంలో మహాశివరాత్రి పండుగ ఎప్పుడు జరుపుకుంటామో, ఏ తేదీన జరుపుకుంటామో, అలానే ఈరోజు ఉపవాసం నియమాలు ఏమిటి, జాగరణ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి, ప్రత్యేకంగా శివరాత్రి రోజు 4 జాములలో పూజ అనేది ఆచరిస్తామండి. మరి ఆ నియమాలు ఏమిటి, పూర్తి సమాచారం అంతా ఈ వీడియోలో అందిస్తానండి. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. హిందువులకి ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి పండుగ చాలా విశేషమైన పండుగ అండి. శివపురాణం ప్రకారం ఈ రోజున శివుడు లింగ రూపంలో ఆవిర్భవించారు అని పురాణాలలో చెప్పబడింది. ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి పండుగ ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో వచ్చే కృష్ణపక్షంలో చతుర్దశి తిథిన మనము జరుపుకుంటామండి. అన్ని పండుగలు పగలు జరుపుకుంటే ఈ శివరాత్రి పండుగ మాత్రం విశేషంగా రాత్రి సమయంలో జాగరణ ఉండి జరుపుకుంటామండి. ఎందుకంటే మహాశివుడు ఈ రోజున అర్ధరాత్రి సమయంలో లింగ రూపంలో ఆవిర్భవించారు అని మన పురాణాల్లో అయితే తెలుపబడింది. ముఖ్యంగా ఈ మహాశివరాత్రి రోజున మనము 5 నియమాలు అయితే పాటించాలండి. ఆ 5 నియమాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలియజేస్తానండి. ముందుగా మనము శివనామ స్మరణ చేసుకోవాలండి. అలానే శివునికి ప్రత్యేకంగా అభిషేకాలు అయితే చేయాలి. తర్వాత ఉపవాసం అనేది ఉండాలి. 4వది జాగరణ అనేది తప్పకుండా చేయాలి. 5వది బిల్వదళాలతో కనుక ఆ శివుని ఆచరిస్తే మనము కోరిన కోరికలన్నీ నెరవేరుతాయండి. ఈ 5 నియమాలు కనుక పాటిస్తే ఆ శివుని అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది. ఇంతటి విశేషమైన శివరాత్రి పండుగ 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. దానికన్నా ముందు మనము చతుర్దశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందో తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ శోభకృత నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు చతుర్దశి తిథి 8వ తేదీన మార్చ్ శుక్రవారం రోజున రాత్రి 8:13 నుంచి మార్చి 9వ తేదీన శనివారం సాయంత్రం 5:59 వరకు చతుర్దశి తిథి అయితే ఉంటుంది. చెప్పాను కదండి, మనకి అర్ధరాత్రి సమయంలో చతుర్దశి తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున మనము మహాశివరాత్రి పండుగను జరుపుకుంటామండి. కాబట్టి ఆ ప్రకారము మనము శుక్రవారం రోజున రాత్రి మొత్తము చతుర్దశి తిథి అయితే ఉంటుంది. కాబట్టి 2024 సంవత్సరంలో మహాశివరాత్రి పండుగను మార్చి 8వ తేదీ శుక్రవారం రోజున జరుపుకోవాలండి. మరి ఉపవాసం ఎప్పుడు ఉండాలి అంటే 8వ తేదీన శుక్రవారం రోజున మీరు ఉపవాసం అనేది ఉండాలండి. జాగరణ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి అంటే 2024 సంవత్సరంలో 8వ తేదీన శుక్రవారం ప్రదోష సమయంలో మీరు శివుని దీపారాధన చేసి తర్వాత అప్పటి నుంచి మీరు 9వ తేదీన ఉదయం సూర్యోదయం వరకు మీరు జాగరణ అనేది తప్పకుండా ఉండాలండి. ఈ జాగరణ నియమాలు ఏమిటంటే ఈ సమయంలో మీరు అఖండ దీపం అనేది వెలిగించుకోవచ్చండి. అఖండ దీపంని మీరు గమనిస్తూ ఆ శివునికి మీరు ప్రత్యేకంగా పూజలు అనేటివి చేస్తూ శివనామ స్మరణ చేస్తూ ఉండాలండి. శివరాత్రి రోజున ప్రత్యేకంగా మనము 4 సమయంలో అంటే వీటిని 4 జాములు అని కూడా అంటారు. జాము అంటే సమయం అని అర్థము. మరి ఈ 4 సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందని తెలియజేస్తానండి. మొదటిది జాము పూజ సమయం 8వ తేదీన మార్చి శుక్రవారం రోజున సాయంత్రం 6:25 నుండి 9:28 వరకు అయితే ఉంటుంది. రెండవ జాము అయితే 8వ తేదీన శుక్రవారం రోజు రాత్రి 9:28 నుంచి 12:31 వరకు అయితే ఉంటుందండి. అది తెల్లవారుజామున అండి. మార్చి 9వ తేదీన మూడవ జాము పూజ సమయము 8వ తేదీన శుక్రవారం అర్ధరాత్రి 12:31 నుంచి 3:34 వరకు అయితే అంటే 9వ తేదీన తెల్లవారుజామున. 4వ జాము పూజ సమయం 9వ తేదీన మార్చి శనివారం రోజున తెల్లవారుజామున 3:34 నుంచి 6:37 వరకు అయితే ఉంటుందండి. మరి ఈ సమయంలో శివునికి పూజ చేసుకోవచ్చు అండి. ఈ టైం అయితే చాలా బాగుంటుందండి శివుడికి పూజ చేసుకోవడానికి.
మరి ఈ 4 జాములలో పూజ అనేది చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు ఈ 4 జాములలో కనుక పూజ లేని వాళ్ళు మనకి నిశ్చిత సమయం అనేది ఉంటుందండి. అంటే ఈ నిశ్చిత సమయం అంటే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన సమయం అండి. ఈ 4 జాములలో మీకు ఒకవేళ పూజ చేయలేకపోయినా నిశ్చిత సమయంలో పూజ చేసుకోవచ్చండి. అంటే ఈ నిశ్చిత సమయం అంటే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన సమయం అండి. ఈ 4 జాములలో మీరు పూజ చేయలేకపోయిన వారు నిశ్చిత సమయంలో కనుక మీరు పూజ చేస్తే ఖచ్చితంగా మీకు రాజయోగం, చక్రవర్తితం, సిరి సంపదలు, అష్ట ఐశ్వర్యాలు అన్నీ సిద్ధిస్తాయండి అని మన పురాణాల్లో చెప్పబడిందండి. మరి నిశ్చిత పూజా సమయం 8వ తేదీన మార్చి శుక్రవారం అర్ధరాత్రి 12:07 నుంచి 12:56 వరకు మార్చి 9వ తేదీన వరకు అయితే ఉంటుందండి. టైం చాలా బాగుంది. ఈ సమయంలో మీరు శివునికి ప్రత్యేకంగా అభిషేకాలు చేసుకోవచ్చండి. ఉపవాసం 8వ తేదీన మార్చి 2024 సంవత్సరంలో శుక్రవారం సాయంత్రం నుంచి 9వ తేదీన మార్చి శనివారం ఉదయం అయ్యేంత వరకు ఉపవాసం జాగరణ